దయచేసి ఏ ఆడవిల్లో అయినా సరే నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. ఎందుకంటే నాకు తోడ పుట్టిన 2 ఆడవిల్లలు ఉన్నారు, నన్ను కన్నా తల్లి ఉన్నది, నా కడుపులో పుట్టిన బిడ్డ ఉంది, నన్ను చేసుకున్న భార్య ఉంది. వీళ్ళు ఇటు ఆడలే. కాకపోతే నేను ఈ సమాజంలో ఒక 20 మందిని చూసిన, 80 మంది ముచ్చట చెప్తున్నా, నేను ఒక 20 మంది ముచ్చటే చెప్తున్నా ఈరోజు. కొంతమంది ఆడవిల్లలు ఎట్లురంటే, ఆడవిల్లలు ఏంది కన్న తల్లులు ఇట్లా నా కొడుకు ఆగమైపోవాలి, నా కొడుకు నాశనం అయిపోవాలి, నా కొడుకు తెరలైపోవాలి అనుకునే తల్లులు ఉన్నారు, ఆడవిల్లలు ఉన్నారు. అయితే ఏ ఆడవిల్లైనా సరే ఎట్లుండాలంటే, అయ్యో నా అన్న, నా వదినే, నా తమ్ముడు, నా మరదలు చల్లగా పిల్ల పాపలతో నిమ్మలంగా బతకాలనే ఉంచాలి, దీవించాలి. ఎందుకంటే వాళ్ళు నిమ్మలంగా బతున్నాయి కదా, నీకు మంచి అంటే, చెడంటే, ఆపదంటే, సాపదంటే, పండుగ అంటే, పబ్బం అంటే నీకు వాళ్ళు ఆసరయ్యేది. వాళ్ళ బతుకులే మంచి లేనప్పుడు మీకేం ఆసరవుతారు? వాళ్ళు పచ్చని సంసారంలా చిచ్చులు పెట్టే ఆడవిల్లలు ఉండేందుకు లేకేందుకు? పచ్చని సంసారంలా వెచ్చని నిప్పులు వస్తారు మీరు. మీకు ఆ పాపం దాకదా? మీ ఇల్లు తెరలు కాదా? మీరు ఆగంగారా? ఏ అడవిలైనా సరే, ఏ తల్లైనా సరే కొడుకు కోడలు చల్లగా ఉండాలి, అన్న వదిన నిమ్మలంగా ఉండాలి, తమ్ముడు మరదలు మంచిగా బతకాలనే కోరుకోవాలి తప్పితే తోడ పుట్టినోళ్ళ మీద, కడుపులో పుట్టినోళ్ళ మీద కన్నెర్ర చేస్తే ఆ పాపం ఖచ్చితంగా ఆ కన్నుకే దాక్కుతుంది.